రామసేతు నిజంగానే ఆ శ్రీరాముడు నిర్మించారా లేక అది ఒక కట్టు కథనా? 70,000 సంవత్సరాల క్రితపు రాళ్ళు, కానీ దాని మీద ఉన్న ఇసుక మాత్రం 4,000 సంవత్సరాల క్రితంది. ఎప్పటి నుండో సైన్స్ కు అందని ఈ మిస్టరీకి సమాధానం ఆ శ్రీరాముడే. రాళ్ళు ముందు పుట్టి ఇసుక తర్వాత పుట్టడం అసలు అసాధ్యం. అంటే ఆ రాళ్లను వేరే చోటు నుండి తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు అంటే దీని అర్థం ఆ రాళ్లను తీసుకొని వచ్చి ఆ శ్రీరాముడు వంతెన కట్టాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? శ్రీరాముడు తన వానర సైన్యంతో సముద్రాన్ని చీల్చి కట్టిన అద్భుతం, కానీ అది ఇసుక దిబ్బతో ఏర్పడింది అని వాదించే వారు ఉన్నారు. కానీ అందరికి అసలు నిజాలు తెలిసాయి. సైంటిఫిక్ గా అది శ్రీరామ వంతెనే అని ఎలా తెలిసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2007లో మన సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టులో ఒక ఫైల్ రిలీజ్ చేసింది. ఆ ఫైల్ లో ఏముంది అంటే రామసేతు నిర్మించింది రాముడు కాదు అని, అసలు శ్రీరాముడు పుట్టాడు అని ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని రిలీజ్ చేసింది. కోట్ల మంది నమ్మి ఆచరించే రామాయణాన్ని, మన ఇతిహాసాన్ని మూఢో నమ్మకం అని ఒక చిన్న కాగితం నిర్ణయిస్తుందా అని మన దేశంలో ఉన్న హిందువులు ఆగ్రహంతో ఊగిపోయారు. RSS, BHP లాంటి సంస్థలు రోడ్ల మీదకు వచ్చేసాయి. రామసేతుని కాపాడడానికి రామేశ్వరం రామసేతు రక్షా మంచ్ సంస్థను స్థాపించి మరి ప్రొటెక్ట్లు చేశారు. దీని వెనుకున్న రాజకీయం అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ శ్రీరాముని లీలల గురించి తెలుసుకోవాలి. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకొని రావడానికి ఆ శ్రీరామచంద్రుడు తన వానర సైన్యంతో మహాదది అంటే మహాసముద్రపు ఒడ్డు తీరానికి చేరుకున్నాడు. అక్కడ సముద్రం అడ్డుగా ఉన్నది. దానిని ఎలా దాటాలి అని సముద్రుడిని దారి ఇవ్వమని శ్రీరాముడు 3 రోజులు వేడుకున్నాడు. కానీ గర్వంతో ఉన్న సముద్రుడు కనకరించలే. అప్పుడు శ్రీరామునికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. ఒక్క బాణంతో నిన్ను ఎడారిగా మార్చేస్తా అనంగానే అప్పుడు సముద్రుడు భయంతో బయటికి వచ్చాడు. ప్రభు, నన్ను క్షమించండి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్ని ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఉంటాయి. నేను నా ధర్మాన్ని మీరలేను, మీకు దారి ఇవ్వలేను. కాబట్టి నువ్వు నాపై వారధి నిర్మించు. దానికి నాలోని ఏ జీవి నీకు అడ్డు రాదు. అప్పుడు మొదలైంది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం మీద ఒక వంతెన. అది ఒక అద్భుతం. వానర సైన్యంలో 2 అన్నదమ్ములు ఉన్నారు, నలుడు, నీలుడు. నలుడు సాక్షాత్తు ఆ దైవ శిల్పి అయిన విశ్వకర్మ కొడుకు. నీలుడు అగ్నిదేవుని పుత్రుడు. 2 గొప్ప ఇంజనీర్లు. కానీ వారిద్దరికి ఒక శాపం ఉంది. వాళ్ళిద్దరూ చిన్నతనంలో ఆడుకుంటూ ఋషుల పూజ సామాన్లను నీటిలో పడేశారు. దాని వల్ల ఆ ఋషులు వారికి ఒక శాపం పెట్టారు. మీరు ఏది నీటిలో పడేసినా అది మునగదు అని చెప్పించారు. ఆ శాపమే శ్రీరామునికి వరంగా మారింది. నలుడు పర్యవేక్షణంలో లక్షలాది మంది వానర సైన్యం కుండల్ని పికిలించి రాళ్లని సంపాదించి సముద్రంలో వెయ్యటం మొదలు పెట్టారు. కానీ కొన్ని రాళ్లు మునుగుతున్నాయి. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడు సలహా మేరకు ప్రతి రాయిపై భక్తితో శ్రీరామాని రాశారు. ఆ తర్వాత జరిగిందే ఈ రామసేతు. అది 5 రోజుల్లో మొట్టమొదటి రోజు 14 యోజనాలు, 2వ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21, 4వ రోజు 22, 5వ రోజు 23 యోజనాలు, మొత్తం 100 యోజనాల సేతువుని నిర్మించారు. ఈ సేతుకు మొదటిగా నల సేతువుగా నలుడి ప్రతిభను గౌరవించి అలా పిలిచేవారు. నలుడు ఆ గౌరవాన్ని శ్రీరాముడి పాదాలకి సమర్పించాడు. అందుకే అది రామసేతు అయింది. ఇది మన పురాణం, మన నమ్మకం. కానీ దీన్ని విదేశీయులు కూడా నమ్మారు. మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు వచ్చిన అరబ్ యూరోపియన్ ట్రావెలర్స్ కూడా దీనిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది సహజంగా ఏర్పడిన వంతెన కాదు అని వారికి అర్థమైంది. 1850లో ఈద్ ఖురాబాదే భూగోళక శాస్త్రవేత్త అయిన సేతు బందయ్ అని రాశాడు. అంటే సముద్రం మీద కట్టిన వంతెన అది నిర్మించింది అని చెప్పాడు. 1891లో జర్మనీ జియోలాజిస్ట్ దీనిని స్టడీ చేసి ఒక 3 విషయాలను తెలిపారు. ఫస్ట్ వన్, ఈ బ్రిడ్జ్ ఎలా ఏర్పడిందో సాధారణ జియోలాజిస్ట్ వివరించలేరు. నెంబర్ 2, ఇక్కడ కనిపించే పగడాలు ఈ ప్రాంతానికి చెందినవి కాదు. మూడవది, ఇది ఒక పురాతనమైన బలమైన మార్గం. రాళ్లను పగడాలను వేరే చోటు నుండి తెచ్చి ఇక్కడ పెట్టారని ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాదు 1798లో థామస్ మరీస్ తన బుక్ లో ఏకంగా ఇలా రాసుకున్నాడు: వానర సైన్యం ఈ వంతెన కట్టింది అన్న కథకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ఇది నమ్మదగిందే అని రాసుకున్నాడు. అంత బాగానే ఉంది, కానీ అసలు ఈ వంతెన మీద ఎప్పుడైనా మనుషులు నడిచారా? కేవలం చూడడానికే ఉందా? దీనికి సమాధానం ఉంది. కొన్ని శతాబ్దాల పాటు రామసేతు ఒక నడకదారిగా ఉండేది అని చరిత్ర తెలుపుతుంది. 1850లో ఈబిన్ ఖోర్దాబే ఇండియా నుండి శ్రీలంకకి నడవగలిగే ఒక వంతెన ఉందని తన పుస్తకంలో రాసుకున్నాడు. ఆయన తర్వాత వచ్చిన ట్రావెలర్స్ కూడా దీనిని కన్ఫర్మ్ చేశారు. 1000 సంవత్సరాల వరకు ఇది ప్రజలు వాడుకున్న దారిగా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత 1890లో మార్కో పోలో అనే ఒక
ట్రావెలర్ వచ్చినప్పటి నుండి ఈ పరిస్థితి మారింది. వంతెన ఉన్నది కానీ కొన్ని చోట్ల మునిగి ఉన్నదని రాశాడు. ఇక్కడ దాకా చూస్తే విదేశీయులు మన చరిత్రను, మన దేవుళ్ళని గౌరవించి నమ్మారు. మనం మన రాజకీయాల కోసం మన అస్తిత్వాన్ని ప్రశ్నించుకున్నాం. ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది అని మాట్లాడుతున్న నాస్తికులకు సైంటిఫిక్ గా ఆన్సర్ చెప్తాం. ఇది కేవలం ఇసుక పగడాలు, చిన్న చిన్న రాళ్లు, సముద్రపు అలలతో ఒక చోటు నుండి ఒక చోటుకు పేరుకుపోయి ఏర్పడి ఒక ఇసుక దిబ్బ అని అంటున్నారు. దానికి ఆన్సర్, ఈ వంతెన ఒకటే స్కేల్ తో గీసినట్టు ఇంత స్ట్రేట్ గా 48 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే అలలు, ప్రవాహాలు ఒక్క క్రమ పద్ధతిలో ఒకే లైన్ లో ఎలా ఏర్పడి ఉంటాయి. డాక్టర్ బద్రీనారాయణ గారు రామసేతు పైన డీప్ సర్వే చేసి నిజాన్ని బయటపెట్టారు. ఈ కోరల్స్ అనేవి అగ్నిపర్వతపు రాళ్ళు. అవి నిలబడాలి అంటే గట్టి ఆధారం కావాలి. కానీ ఇక్కడ రామసేతు కోరల్స్ కింద ఉన్నది బలహీనమైన కదిలిపోయే ఇసుక. ఇంత బలహీనమైన ఇసుక మీద ఇంత స్ట్రాంగ్ కోరల్స్ వారధి ఎలా సహజంగా ఏర్పడుతుంది అంటే వీటిని ఎక్కడి నుండో తీసుకొని వచ్చి ఏర్పాటు చేసిన ఇంజనీర్ వర్క్ కాదా? మొదటగా చెప్పిన విషయం, దొరికిన రాళ్ల వయసు 70,000 సంవత్సరాలు, కానీ దాని కిందిన్న ఇసుక వయసు 4,000 సంవత్సరాలు. దీనిని బట్టి అర్థమవుతుంది ఆ రాళ్లను ఎక్కడి నుండో తీసుకొని వచ్చారని క్లియర్ గా తెలుస్తుంది. 2024లో ఇస్రో నాసా యొక్క అడ్వాన్స్ ఐసీఈ శాటిలైట్ నీటి లోపలకు పోయే లేజర్ టెక్నాలజీ ద్వారా రామసేతు యొక్క పూర్తి అండర్ వాటర్ మ్యాప్ ని తయారు చేసింది. ఆ మ్యాప్ లో ఈ వారధి సముద్రం అడుగు భాగం నుండి ఒకే రీతిలో స్ట్రేట్ గా 8 మీటర్ హైట్ ఉంది అని తెలిపింది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడితే ఒక చోటు ఎత్తుగా మరో చోటు చిన్నగా ఉండాలి, కానీ ఇది ఒక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ గీసినట్టు ఒకే హైట్ లో ఎలా ఉంటుంది? రెండోది, వంతెన కింద నీరు ఒక వైపు నుండి మరో వైపుకు వెళ్ళడానికి వీలుగా సమానమైన దారి పాటిస్తూ ఒక 11 చిన్న చిన్న కాలువలు ఉన్నాయి అని కనిపెట్టింది. అంటే ఆ వంతెన కింద నీరు ప్రవహించడానికి అనుకూలంగా ఉండడానికి ఏర్పాటు చేశారు. ఇది పక్కా సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ అని తెలుస్తుంది. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అది రాముడు నిర్మించిన వంతెన అనడానికి.